అందరికీ నమస్కారం. నా పేరు కిట్టు విశాప్రగడ. తిరుపతి అనగానే ఆధ్యాత్మికత, చరిత్ర ఇవన్నీ అందరికీ గుర్తొస్తాయి. దైవత్వం ఇవన్నీ. అవి కాకుండా ఇంకా దాంట్లో చాలా ఉంది అని చెప్పే ప్రయత్నమే ఈ తిరుపతి మీద పాట. అంటే తిరుపతి అనగానే ఎవరైనా గంట 2 గంటలు దాని గురించి అనర్గళంగా మాట్లాడగలరు. అలాంటిది ఒక 4 నిమిషాల బాణీలో తిరుపతి గురించి అంతా రాయాలి అంటే ఎంత కష్టమో అంత ఆనందదాయకం కూడా. ఎందుకంటే తిరుపతిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. ఆ రకంగా తిరుపతి గురించి ఈ పాట పుట్టడం జరిగింది. సో తిరుపతిలో ఎక్కువగా కిటకిటలాడుతూ ఒక పర్యాటక పట్టణం అది. చాలా మంది జనాలు వస్తూ పోతూ ఉంటారు. నిత్యం బంధువులు వచ్చే ఊరు ఆ తిరుపతి అని రాసుకుంటూ వెళ్తూనే తిరుమల లాంటి కొండని తన తండ్రిలాగా తన భుజం మీద మోస్తూ తిరుమలనే తనకి బిడ్డను చేసుకున్న ఊరు తిరుపతి అన్నట్టుగా ఈ పాటను ముగించడం జరిగింది. మామూలుగా ఎన్నో రకాల పాటలు సినిమాల్లో రాస్తుంటాం కానీ ఒక ఊరు గురించి కానీ ఒక ప్రాంతం గురించి రాయాలి అని అడిగినప్పుడు ఆ ప్రాంత వాసుల్ని దృష్టిలో పెట్టుకుంటూ మిగతా వాళ్ళను కూడా ఆ ఊరు వెళ్ళటానికి ప్రోత్సహించే విధంగా పాట రాసే ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా తిరుపతికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రదేశాలు కానీ అక్కడ దొరికే వాటి గురించి కానీ ఇందులో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశాము. ఈ 4 నిమిషాల పాటలో సాధ్యమైనంత వరకు తిరుపతి గురించి అయితే చెప్పగలిగాం. ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉండుంటే బహుశా ఇంకో పాట తీయమని దర్శకుడిని మీరే అడగాలి. ఏదేమైనప్పటికీ కూడా తిరుపతి గురించి పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవకాశం నాకు దక్కినందుకు ఆనంద్ గారికి, అలాగే సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ గారికి, పాట పాడిన శంకర్ మహాదేవన్ గారు, రమ్య బెహ్రా గారికి కూడా నేను మనసా వాచ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాట అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.